ప్రసాద్ గారు, ఇప్పుడు ఏంది రైతు డిస్కమ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రైతు డిస్కమ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి చిట్ చాట్ ఆయన క్లియర్ గా చెప్పారు, నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యను, ఒకవేళ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ పోటీ ఏదా అని అంటారు. మీ ఆబ్జెక్షన్ అదే కదా రైతు డిస్కమ్. ఇప్పుడు భరత్ గారు, ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఒక ప్రజా సమస్యను లేవదీస్తే నేను అది పరిష్కరించకపోతే నువ్వు పోటీ నేను పరిష్కరిస్తా, నువ్వు ఎన్నికల నుంచి తప్పు అంటే ఏమైనా అర్థం ఉందా? మీరు అన్నారు గతంలో మిషన్ భగీరథ మేము చేయకపోతే పోటీ చేయము. ఒక ప్రతిపక్ష అన్నం అంటే ఏదైనా ఒక ఛాలెంజ్ క్లియర్ గా చెప్పారు ఆయన. రైతు డిస్కమ్ మోటార్లకు మీటర్లు పెట్టాం, ఉచిత విద్యుత్ ఎత్తేయం, మంచిదే కదా. మరి ఈ ఆబ్జెక్షన్ ఏముంది? రైతు అది మన డిస్కమ్ ఏర్పాటు వేరు, ఇది వేరు. మీరు దీన్ని కలపకండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగానే మీటర్లు పెట్టమనేటువంటి ఇచ్చి మేము ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పోమన్నారు, మంచిదే. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మీ ఆబ్జెక్షన్ రైతు డిస్కమ్ మీద ఇదే కదా, మీరు ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంది రైతు డిస్కమ్. ఒక్కటి కాదు, ఇప్పుడు ఉన్నటువంటి 2 డిస్కమ్లు ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి రైతుల కోసము మిగతా వాటి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డిస్కమ్ అవసరం ఏమొచ్చింది అంటే, దీనికి ఇప్పుడు ఏమైందంటే 5,24,000 ఏది మన ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్ఫార్మర్ కు స్మార్ట్ మీటర్స్ ఏదో పెట్టాలనే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్నటువంటి ఏదైతే పంపు సెట్లు ఉంటాయో ఆ పంపు సెట్లకు సంబంధించినటువంటి విద్యుత్ ఎంత అవసరమో, దానికి ఎంత పెడుతున్నామో ఏందో అనేటువంటి విషయం మీద ఒక స్పష్టత రావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం వాస్తవం, అది అందరం కూడా తెలిసిందే. రేపు భవిష్యత్తులో ఎందుకు ఈ అనుమానాలన్నీ వస్తున్నాయంటే, రేపు ఇప్పుడు మీరు ఇంతకుముందే మీ వాదనే చెప్పిండ్రు, ఇది ఎంత ఏంది, ఎందుకు ఉచితం ఇవ్వాలి, మీరు ప్రతిరోజు ప్రతి డిబేట్ లో కూడా ఒక 2 నిమిషాలు రాజకీయ పార్టీలకు ఇటువంటి బోధ ఉచిత విద్యుత్ వద్దనిలే. నేనేమన్నా అంటే ఉచిత విద్యుత్ తో లిఫ్ట్ ఇరిగేట్ చేసి వరి పంట పండిస్తే 60,000 ఖర్చు 30,000 రైతుకు లాభం వస్తే లాభం, 60,000 ఖర్చు 1,00,000 పంట పండించే విధంగా చేయండి, ఆయిల్ పామ్ పండించండి, కూరగాయలు పండించండి అని చెప్తున్నారు. రైతును ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. భరత్ గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగానే నేను ఉచిత విద్యుత్ వద్దనా, ఉచిత బస్సు వద్దంట, కళ్యాణ లక్ష్మి వద్దంట, షాదీ ముబారక్ వద్దంట. అంటే ఇప్పుడు సామాన్య రైతు అడుగుతాడు, 100 ఉన్న వాళ్ళకు ఫ్రీ ఎందుకు, మీటర్లకు ఎందుకు, రైతుకు విద్యుత్ తగ్గియాలి, ఇది కూడా వస్తుంది కదా, సహజంగానే వస్తుంది. అందరూ ప్రశ్నలు వేస్తా ఉంటాం. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఈ డిస్కమ్ ఏర్పాటు చేయడం అనేటువంటి విషయంలో నిన్న ప్రభుత్వం కాదు ఈఆర్సీ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఏదైతుందో కొంత గందరగోళం పరిచే విధంగా ఉంది, రైతులను భయపెట్టేటువంటి విధంగా ఉంది. ఒక మాటలో ఆయన ఏం చెప్పిండు, 600 మంది రైతులు ఈ చనిపోతున్నారనేటువంటి విషయాన్ని, ఎలక్ట్రిక్ షాక్ తో చనిపోతున్నారనేటువంటి ఒక భయంకర నిజాన్ని నిన్న ఆయన బయట పెట్టాడు. నేనేమంటున్నా, దీనికి కారకులు ఎవరు? దీనికి అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించి నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలని ఇది రాజశేఖర రెడ్డి ప్రతిపాదించి ఉచిత విద్యుత్ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేసింది, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. వీటిని డిస్కంటిన్యూ చేయడానికి ఏ రాజకీయ పార్టీ కూడా సాహసిస్తే ప్రజలు వారి సాహసం వాళ్ళు చూపుతారు. కాబట్టి ఇది తెలిసిందే. కానీ ఈ విషయంలో ఒక స్పష్టత కోసం ఒక ప్రతిపక్ష పార్టీగా మాకుండేటువంటి అనేక అనుమానాలను నిన్న చెప్పినాం. మీరు ఇవాళ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఉన్నటువంటి ఉద్యోగుల్లో కేవలం 1000 ఉద్యోగులు మాత్రమే మేము ఈ డిస్కమ్ కప్పచెప్తామంటే 589 మండలాలు, దాదాపు 12,000 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకి అవసరమైనప్పుడు లైన్ మ్యాన్ ఎప్పుడు దొరకాలి? సౌత్ సదర్న్ పవర్, నార్థన్ పవర్ వాళ్ళం వాడుకుంటారు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళకి మళ్ళీ సపరేట్ డిస్కమ్ అయితే మాత్రం ఏముంది, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. ఇప్పుడు మీరు భరత్ గారు, ఇప్పుడు నార్థన్ ఎన్పీటీసీల వాళ్ళు వాడుకుంటారు, ఏముంది? భరత్ గారు మీరు బాగా చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ ఇప్పుడు నేను అనేది అంగన్వాడీ వర్కర్లు అన్నిటికి వాడుకుంటలేరా, సెన్సస్ కు వాడుకుంటలేరా, లెక్కకు వాళ్ళు అదే పని చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళు కదా ఇప్పుడు విధానపరమైనటువంటి నిర్ణయాలు జరగాలి కదా. ఇప్పుడు అటువంటిప్పుడు ఈ డిస్కమ్ ఎందుకు? అందులోనే ఒక వింగ్ పెట్టి రైతులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ పెట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా. అంటే ఇవాళ ఏమైపోయిందంటే ఈ డిస్కమ్ మీద
అప్పులు తీసుకురావడానికో లేకుంటే ఇంకొకటి చేయడానికో రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు పెట్టడానికో చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. అందుకే ఈ డిస్కమ్ ఎందుకు, ఉన్న డిస్కమ్లతోనే ఆ శాస్త్రీయమైనటువంటి అద్భుతమైనటువంటి పనితో మొదలు పెట్టండి అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ దీని మీద అనేక అనుమానాలు నిన్న ఇయాల్సి ముందు చెప్పినాం. మా కోదండ రెడ్డి గారు అయితే 3 గంటలకే విద్యుత్ సరిపోతుందని చెప్పి నిన్న చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. నేను ఏమంటున్నా, ఈ నేల స్వభావం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటది. రంగారెడ్డి జిల్లాలో ఒక రకంగా ఉంటుంది, నల్గొండలో ఒక రకంగా ఉంటుంది, మెదక్లో ఒక రకంగా ఉంటుంది, కరీంనగర్ లో మా దగ్గర 24 గంటలు పెట్టినా 5 ఎకరాలు వారదు. నేను చెప్తున్నా కదా భరత్ గారు, ఎందుకంటే ఖుష్కీ భూములలో ఎన్ని నీళ్లు పెట్టినా తని వ్యవసాయం అనేటువంటిది పూర్తిగా ఏమైపోయిందంటే ఒక ట్రెడిషనల్ గా ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మీ దగ్గర ఆయిల్ పామ్ బాగానే మండుతుంది కదా, మొన్న నర్మెట్టలు ఆయిల్ పామ్ తీశారు. ఆయిల్ పామ్ వైపు మోటివేట్ చేయండి. చేస్తున్నారు భరత్ గారు, చేస్తున్నారు కానీ రైతులు అలవాటు పడాలి కదా. అదే మన రైతుకు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత మీడియాది, రాజకీయ పార్టీ. భరత్ గారు మంచిగానే మనం చెప్తాం. వాళ్ళ నిత్య జీవితంలో అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి కదా. రైతు బంధు సరిగ్గా పడాలి, యూరియా సరిగ్గా దొరకాలి, వాళ్ళకి అవసరమైనటువంటి పెట్టుబడి ఇవ్వాలి, వాళ్ళ కొనుగోలుకు పోతే వెంటనే తీసుకునేటువంటి ఫెసిలిటీ ఉండాలి. ఇవన్నీ కూడా రైతుకు అవసరమైనటువంటి కష్టాలు తీరిస్తే నువ్వు చెప్పినట్టు తింటాడు. నువ్వు చేసేదంతా కూడా వేరే చేసి రైతులు నేను చెప్పినట్టు తినంటే తింటాడు. చాలా మీరు చెప్పింది రామ్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటి చెప్పి ముగిస్తా రామ్మోహన్, నేను ఒకటే చెప్పి ముగిస్తా. ఎందుకంటే ఇలా వరి తినడం అనేటువంటిది, వరి పంటకు సంబంధించి బియ్యం తినడం అనేటువంటిది దేశవ్యాప్తంగా కూడా తగ్గిపోయింది. మనం ఆరోగ్యమో రకరకాలు ఇలా ప్యాటర్న్ చేంజ్ చేయడం అనేటువంటిది రైతులకు అత్యంత అవసరం. భరత్ గారు, మీరైనా నేనైనా ఎవరైనా ఇవాళ రైతుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిందే. కానీ ఎడ్యుకేట్ చేసేటువంటి సందర్భంలో రైతులకు మేము మీకు భరోసా ఇస్తున్నాం అనేటువంటి ఒక వ్యవస్థ మీద విశ్వాసం కలిగిస్తే డెఫినెట్ గా చేస్తారు. ఆ వ్యవస్థ మీద విశ్వాసం కలగకుంటే మీరు ఎంత చెప్పినా చెయ్యరు. ఇది గమనంలో ఉంచుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకే ఈ 3వ డిస్కమ్ ఎందుకు, ఉన్న 2 డిస్కమ్లతో నడిపించండి. ఇలా ట్రాన్స్ఫార్మర్ మీద పెడుతున్నారు, రేపు మోటార్ల మీద పెడతామంటారు. నీకెంత అయిందో కూడా తెలవాలని చెప్పేసారు. ఇంకేంది క్లారిటీ, ఎన్నికల్లో పోటీ చేయాలి. అది ఇవాళ నిన్న చర్చ అంతా జరిగినాక అది ఇవాళ ముఖ్యమంత్రి చెప్పింది. ఓకే, తాడు శ్రీనివాస్ గారు ఏంది మీ విధానం? డిస్కమ్స్ ప్రైవేట్